నిన్న నైట్ ప్రసాద్ ల్యాబ్స్‌లో 'బచ్చలమల్లి' ప్రీమియర్ చూసొచ్చాను. సినిమా ఎలా ఉంది? అల్లరి నరేష్ గారు కమ్‌బ్యాక్ ఇచ్చారా? ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న 'రాయ్ అండ్ రస్టిక్' ఫిల్మ్ సక్సెస్ ఈ మూవీతో కంటిన్యూ అయ్యిందా అనేవి తెలుసుకోబోయే ముందు 'ముఫాసా' రివ్యూ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా. కొట్టేయండి. ఇన్ని చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పాపం తగులుద్దండి మీకు. కమింగ్ టు ద స్టోరీ లైన్, బచ్చలమల్లి ఒక మూర్ఖుడు. సిట్యుయేషన్ ఏదైనా ఆలోచించకుండా తను అనుకున్నదే చేస్తాడు. దానివల్ల అతని చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, తను ఏం కోల్పోయాడు, ఫైనల్‌గా మిస్టేక్స్ రియలైజ్ అయ్యాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తదేమి కాదు. సెల్ఫ్ రియలైజేషన్ మీద ఆల్రెడీ మన టీఎఫ్ఐలో కొన్ని మూవీస్ వచ్చాయి. బట్ అది ప్రెజెంట్ చేయాలి అనుకున్న విధానం కొత్తగా అనిపించింది. బచ్చలమల్లి అనే క్యారెక్టర్ రైటింగ్, బిహేవియర్ చాలా బాగా అనిపించాయి. క్యారెక్టర్ మనకి ఎక్కడానికి చాలా టైమే పట్టుద్ది. అండ్ ఆ క్యారెక్టర్‌లో నరేష్ గారు నటించడం కాదు, జీవించారు. కోపం, బాధ, పొగరు, ప్రేమ ఇలా అన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రది. ఆ క్యారెక్టర్‌ని మనం ఫీల్ అయ్యేలా చేశాడంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో. అండ్ ఆయనే కాదు, రావు రమేష్, అమృత అయ్యర్, రోహిణి గారు, హీరో ఫాదర్‌గా చేసిన అతను వీళ్ళంతా తోప్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. డైలాగ్స్ బాగున్నాయండి. అలాగే 1, 2 ఎమోషనల్ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. మిగతా వాటి గురించి నెగెటివ్స్‌లో మాట్లాడుకుందాం. బీజీఎం ఇస్ డీసెంట్. ఎలివేషన్స్, ఫైట్స్ అండ్ పైన చెప్పిన ఎమోషనల్ సీన్స్‌ని ఎంత కావాలో అంత ఎన్హాన్స్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. తుని అండ్ ఆ పరిసర ప్రాంతాలని బాగానే చూపించారు. ద లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఒకటి ఉంటుంది. ఇది మటుకు చాలా చాలా బాగుంటుంది. నౌ కమింగ్ టు ద నెగటివ్స్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బై సుబ్బు గారు ఇస్ అవుట్‌డేటెడ్. కొన్ని ఎమోషనల్‌గా హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి. బట్ అవి కాకుండా మిగతా సినిమా అంతా సెల్ఫ్ రియలైజేషన్ అనే పాయింట్ పట్టుకొని లాగి లాగి పడేశాడు. హీరో మారాలి మారాలి అని అనుకుంటాం. కానీ దాన్ని లాగి లాగి సాగదీశారు. కాన్సెప్ట్ అదే అయినా కూడా ఎందుకు మారతాడు, ఎలా మారతాడు అనే వాటికి పర్ఫెక్ట్ రీజనింగ్ ఉండదు. కొన్ని సీన్స్ రాసుకున్నా అవి అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే ప్రెజెంట్ చేయలేదు. సెకండ్ హాఫ్ ఈస్ బిగ్ లెట్ డౌన్ అండి. ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీ అండ్ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడే సీన్స్ బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్‌లో మళ్ళీ లవ్ ట్రాక్ అండ్ దాని రిలేటెడ్ సీన్స్‌తో బోర్ కొట్టించారు. ఇనిషియల్ 20 మినిట్స్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ చాలా స్లోగా సాగదీసినట్టు ఉంటది. ఆల్రెడీ సాగదీస్తున్నారు ఏంట్రా అనే ఫీలింగ్‌తో ఉంటే ఇంక ఈ సాంగ్స్ అండ్ వాటి ప్లేస్‌మెంట్స్ అయితే స్పీడ్ బ్రేకర్స్ వేస్తూ వచ్చాయండి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ బిలో యావరేజ్ ఫిలిం అండి. అల్లరి నరేష్ గారి రీసెంట్ ఫిలిం 'ఆ ఒక్కటి అడుగు' కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా. ఆయన పెట్టే ఎఫర్ట్స్‌కి వచ్చే సినిమాలకి అస్సలు సంబంధమే ఉండట్లేదు. కమ్‌బ్యాక్ ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాం. రివ్యూ అంతా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాగోదు కదా! సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే యూఏ మూవీ అండ్ విడుదల 2 రివ్యూస్ కూడా మన ఛానల్‌లో ఉంటే అందరికంటే ముందు చూసేయొచ్చు.